పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ముఖ్యంగా అసలు మేషరాశిలో మీకు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండి నక్షత్రం కనుక ఉంటే దాని ప్రకారం మీరు మీ రాశిని చూసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. పేరు ప్రకారం అంటే నామ నక్షత్రం ప్రకారం అంటే వారి పేరులో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రాశిని నక్షత్రాన్ని బట్టి రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటారు. మనకు ఈ మేషరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రంలో ఉండేటటువంటి మొత్తం 4 పాదాలు, అలానే భరణి నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదం మొత్తం 9 పాదాలు కలిపి మనకు మేషరాశిలో ఉంటాయి. మేషరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే 2 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంది. ఆదాయం 2 అయితే వ్యయం 14 ఉంది. అలానే రాజపూజ్యం 5 ఉంటే అవమానం 7 ఉంటుంది. అంటే ఆదాయం కన్నా కూడా 7 రెట్లు అధికమైనటువంటి ఖర్చులు. ఇక్కడ ఈ సహజంగా ఆదాయ వ్యయాలను మనం ఏ విధంగా చూస్తాము, రాజపూజ్యాలను ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామంటే వీటికి స్పెషల్ క్యాల్కులేషన్స్ అంటూ ఏమి ఉండవండి. మనకు ఉగాది ఏ రోజునైతే అంటే ఏ వారంలో అయితే ప్రారంభమవుతుందో దానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆదివారం రోజున ప్రారంభమవుతున్నది కాబట్టి ఉగాది ఈ రకమైనటువంటిది. అదే ఉగాది కనుక సోమవారం వస్తే మరొక రకంగా ఉంటుంది. కాబట్టి వీటిని గొప్పగా బేస్ చేసుకొని భయపడకండి, బాధపడకండి. అయినప్పటికీ కూడా దీని ప్రభావం కొద్దిగా ఉంటుంది. మనకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని గ్రహాలు కూడా వారి రాశి మార్పులు జరుగుతున్నాయి. ప్రధానంగా వార్షిక ఫలితాలు ఎప్పుడూ కూడా మనము దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే 4 ప్రధాన గ్రహాలు. మొట్టమొదటి ప్రధాన గ్రహం గురుడు, తరువాత శని, తర్వాత రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు కూడా వారి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి స్థానం నుంచి వేరొక స్థానంలోకి మారుతున్నాయి. కాబట్టి ఆ ఫలితాలు మేషరాశి వారు పొందుతారు. మొట్టమొదటిగా కనుక తీసుకుంటే ఉగాది మార్చి 30వ తేదీనే ఈ మేషరాశి వారికి ఇప్పటి వరకు మీ రాశికి లాభస్థానంలో సంచరించినటువంటి శని ఉగాది రోజు నుంచి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తాడు. జనరల్గా శని 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అయ్యో నాకేమైపోతుందో, ఎలా ఉంటానో అని భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే భారతదేశంలో అంటే ప్రపంచం మొత్తాన్ని కాకుండా కేవలం భారతదేశాన్ని మాత్రమే తీసుకుంటే సుమారుగా 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. మనకు మొత్తం ఉంది 12 రాసులు. ఒక్కొక్క రాశికి యావరేజ్గా 10 నుంచి 12 కోట్ల మంది ఒక్కొక్క రాశిలో ఉంటారు. మరి ప్రతి సంవత్సరము ఏలినాటి శని జరిగే వాళ్ళు ఒక 3 రాసుల వారు ఉంటారు. అష్టమ శని జరిగే వాళ్ళు ఒక రాశి వాళ్ళు ఉంటారు. అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు ఒక రాశి వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం మీద 5 రాసుల వాళ్ళకి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక రూపంలో శని ప్రభావం ఉంటుంది. అంటే సుమారుగా ఒక 50-60 కోట్ల మంది ప్రజలకు ఏదో ఒక రకంగా శని ప్రభావం ఉంటుంది. మరి అందరూ విపరీతమైన బాధలు పడుతున్నారా, కష్టాలు పడుతున్నారా అంటే పడరు. అంటే శని భగవానుడు మనము చేసేటటువంటి కర్మలకు ప్రతీక. మనం ఏ రకమైనటువంటి కర్మలు చేస్తున్నాము దానికి సంబంధించినటువంటి కర్మ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. శని తాను ప్రత్యేకించి దుష్ప్రభావాన్ని కలిగించడు. పైగా మేషరాశి వారికి ఈ ఏలినాటి శని ప్రారంభమవుతున్నది కదా, మీ జన్మరాశిలో కనుక శని ఉత్తమమైనటువంటి స్థానాలలో కానీ, ఉచ్చ స్థానాలలో కానీ, స్వక్షేత్రాలలో కానీ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు ఏలినాటి శని ప్రభావం గోచార రీత్యా పెద్దగా ఉండదు మీకు. అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. మరి 12వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావంతో సహజంగా మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా శనికి ఉండేటటువంటి పేరు మందగమనుడు, అంటే చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాడు.
కాబట్టి చేసేటటువంటి పనుల్లో ఎక్కడా కూడా వాయిదాల పద్ధతి కొనసాగించకుండా ఉండాలి. అంటే ఏ రోజు పని ఆ రోజు ఖచ్చితంగా సిస్టమేటిక్గా అప్ టు డేట్ కనుక చేయగలిగితే మేషరాశి వారికి శని బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తాడు. అంటే క్రమశిక్షణ లోపం అనేటటువంటిది మేషరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో పనికిరాదు. కాబట్టి చక్కగా చేయండి. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అధికమైనటువంటి ప్రాధాన్యత శని భగవానుడి యొక్క కారణం చేత జరగాలి. ఇక్కడ మనం ప్రధానంగా 4 గ్రహాలను బేస్ చేసుకుని మనం వార్షిక ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా. అందుట్లో శని భగవానుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి స్థానంలో 12వ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. కానీ మిగిలినటువంటి 3 గ్రహాలు కనుక తీసుకుంటే గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తాడు. కొన్ని రోజుల పాటు చతుర్థంలో అతిచారము అంటారు దాన్ని. అతిచారంతో చతుర్థంలోకి వెళ్ళి మరలా 3వ స్థానంలోకి వస్తాడు. ఆ తర్వాత రాహుకేతు గ్రహాలు రెండూ కూడా మీ రాశికి మే 18వ తేదీ నుంచి 11వ స్థానంలో రాహువు సంచరిస్తే 5వ స్థానంలో కేతువు సంచరిస్తాడు. అంటే రాహువు కానీ కేతువు కానీ గురుడు కానీ 3 గ్రహాలు కూడా మేషరాశి వారికి అధికమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఎక్కడా కూడా ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత దుష్ప్రభావాలు అనేటటువంటి ఉండవు. ఒక ఏళ్నాటి శని ప్రారంభమవుతున్నది కాబట్టి ఈ శని సంచారం ఒక రకంగా చెప్పాలంటే 12వ స్థానంలో సంచరించినటువంటి శని 12వ స్థానంలోకి ప్రవేశించినటువంటి శని ప్రభావం కారణం చేత కొన్ని ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే కొంచెం కృషి ఎక్కువగా చేయాలి. అధికమైనటువంటి శ్రమ అనేటటువంటి అవసరం అవుతుంది. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలలో చక్కగా పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే అవకాశాలు అనేటటువంటి మేషరాశి వారికి వెల్లువలా వస్తూనే ఉంటాయి. ఏలినాటి శని ప్రారంభమైంది, ఇక నాకేమీ రావేమో అనుకోవాల్సిన అవసరం లేదు. అవకాశాలు అనేటటువంటి వెల్లువలా వస్తూ ఉంటాయి. చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా మేషరాశి వారికి కొద్దిగా పురోగతి అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. స్థిరాస్తులను వృద్ధి చేయటం కానీ వాహనాలు కొనుగోలు చేయటం కానీ మొదలైనటువంటివన్నీ కూడా మీరు చేయగలుగుతారు. కానీ 12వ స్థానంలో శని మీకు ఏం సూచిస్తుంది అంటే చెప్పకుండానే ఏమని చెప్తుందంటే నేను వస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండండి. క్రమశిక్షణ లోపం అనేటటువంటిది పనికిరాదు. అధికమైనటువంటి ఖర్చులు పనికిరావు. అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో నియంత్రణ అనేటటువంటిది అవసరము అనేటటువంటి విషయాలు తెలియజేస్తుంది. 12వ స్థానంలో సంచరించేటటువంటి శని మేషరాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ యోగాన్ని కూడా కలిగిస్తాడు. ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అని చెప్పాలి. తర్వాత గురుడి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తాడు. ఎప్పటి వరకు అంటే మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉంటాడు. మరి మే 14వ తేదీ వరకు మనం మార్చి 30 నుంచి కదా చెప్పుకుంటుంది ఇప్పుడు. అంటే మార్చి 30 నుంచి మే 14 వరకు కూడా మీ రాశికి ద్వితీయ స్థానంలోనే గురుడి యొక్క సంచారం మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ధనయోగాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది. అంటే మే 14వ తేదీ వరకు మేషరాశి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలతలు గురుడి యొక్క ప్రభావం కారణంగా ఏమీ ఉండవు. అంటే ఇక్కడ గురుడి యొక్క ప్రభావం కారణం చేత ధన వృద్ధి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలలో చక్కగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మంచి సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. తరువాత మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు గురుడు మిథున రాశిలో ఉంటాడు. జనరల్గా ఒక సంవత్సరం అంతా ఒకే రాశిలో ఉండాలి కదండి. మరి మళ్ళా అక్టోబర్ 18వ తారీఖుకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే దాన్ని అతిచారము అంటారు. ఈ అతిచార ప్రభావంతో అంటే స్పీడ్గా వేగంగా కదులుతూ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కర్కాటక రాశిలో అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీన మరలా మిథున రాశిలోకి వస్తాడు. ఇంకా మిథున రాశిలో సంవత్సరం అంతా ఉంటాడు. అంటే మేషరాశి వారికి 3, 4 స్థానాలలో గురుడు యొక్క సంచారం. సహజంగా మేషరాశి గురుడు ఎవరు అంటే మిత్రగ్రహము, అధిమిత్ర గ్రహం కూడా, పైగా 9 మరియు 12 స్థానాలకు అధిపతి. ఈ 9 మరియు 12 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు కొంచెం దురుసుతనం కానీ దూకుడుతనం కానీ తగ్గించుకోవాలి. ఎందుకంటే అనుకూలతలు కలుగుతూ ఉంటాయి, ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. కానీ తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు. కొద్దిగా దురుసు ప్రవర్తన
తగ్గించుకోవాలి. ఆకస్మికమైనటువంటి ధనయోగాలు ధనలాభాలు కలుగుతూ ఉంటాయి. గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల మొత్తం నుంచి కూడా బయటకు వస్తూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనుల వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. అంటే గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు కానీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కానీ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క అనుకూలతలు అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి విస్తరణ బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. అంటే గురుడు మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను మరియు యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిలోనే ఉన్నాడు. తర్వాత రాహువు మీ జన్మరాశికి లాభస్థానంలో ఉంటాడు. జనరల్గా లాభస్థానంలో సంచరించేటటువంటి రాహువు మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు. ఆకస్మికమైనటువంటి ధనలాభం రావటం కానీ ఈ రాహువు కారణం చేత కూడా దీర్ఘకాలికంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోవటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా చక్కగా మెరుగుపడుతూ ఉంటుంది. పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. సో ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. మరి అంటే ఏళ్ళనాటి శని ప్రారంభమైనప్పటికీ కూడా మేషరాశి వారు ఏ రకంగానూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి మనం కొన్ని ప్రొఫెషన్స్ వారీగా అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, సినిమా రంగంలో ఉండేవారు, వ్యాపారస్తులు, విద్యార్థులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మేషరాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలమే, మంచి కాలమే అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే గురుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రాహుకేతువులు కూడా మంచి స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు అనుకూలంగా మారుతుంది. దీర్ఘకాలికంగా ఎవరికైతే కోర్టు సమస్యలతో ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. అభివృద్ధి అనేటటువంటిది ఇక్కడ మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో చక్కగా ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. అంటే ఆశ అనేటటువంటిది వీరిని చక్కగా బతికిస్తూ ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. చేసేటటువంటి పనిలో స్థిరత్వాన్ని పొందుతారు. ప్రైవేట్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. మరి శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందంటే జనరల్గా రాజకీయాలలో కనుక రాణించాలంటే శని బ్రహ్మాండమైన స్థితిలో ఉండాలి. అటువంటిది శని 12వ స్థానంలో సంచరించే పైగా తన సొంత నక్షత్రంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులకు శని బలం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవటం కానీ ఊహించినటువంటి గొప్ప గొప్ప పదవులు నామినేటెడ్ పోస్టులు లాంటివి పొందడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజలతో కూడా చక్కటి సత్సంబంధాలు అనేటటువంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తర్వాత సినిమా రంగంలో ఉన్న వారికి, కళాకారులకి, టీవీ నటులకి మొదలైనటువంటి వారిని కనుక తీసుకుంటే వీరికి కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. కొన్ని అసలు అంటే ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా పొందినటువంటి వారు కూడా గొప్ప గొప్ప రివార్డులు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వీరికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే అది అంటే చిన్న వ్యాపారులైనా, పెద్ద వ్యాపారులైనా, హోల్సేల్ వ్యాపారులైనా లేదా ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా సరే ఈ సంవత్సరం వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు మేషరాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు కొద్దిగా డల్గా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ చక్కగా పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు అని చెప్పాలి. ఇంకా శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు పెట్రోల్ కానీ, నూనె వ్యాపారం కానీ, ఐరన్ బిజినెస్ కానీ మొదలైనటువంటి చేసేవారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే కొద్దిగా నష్టాలు చవి చూసే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు కనుక పరిశీలిస్తే తృతీయ చతుర్థ స్థానాలను గురుడు సంచరించేటప్పుడు గురుబలం ఈ రాశి వారికి సహజంగా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా కొద్దిగా జ్ఞాపక శక్తి లోపం అనేటటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు కూడా చక్కగా ఆశించినటువంటి ఫలితాలు అనేటటువంటివి పొందుతారు. చివరిగా
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనందరికీ కూడా ఆహారం అందించేటటువంటి అన్నదాతలను వ్యవసాయదారులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం శని 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యవసాయపరమైనటువంటి కృషికి సంబంధించిన ఫలితం కలుగుతుంది. వ్యవసాయపరమైనటువంటి లాభాలు పొందుతారు. 2 పంటలు కనుక వేసినట్లయితే 2 పంటలలో కూడా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది. కౌలుదారులకు మాత్రము కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వహించేటటువంటి వారికి కూడా గతంలో కన్నా కూడా అధికమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం అనేది కనిపిస్తుంది. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఈ మేషరాశి వారి యొక్క ఆరోగ్యపరమైన విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటిస్తే మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అదృష్ట సంఖ్య అనేటటువంటి 9. అంటే మీరు ఏ పని చేసినా సరే 9 అనేటటువంటి నంబర్తో కనుక మీరు పని మొదలుపెట్టినట్టయితే చక్కగా దిగ్విజయంగా పొందుతారు. ఇవి గోచార రీత్యా విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి కలుగుతున్నటువంటి ఫలితాలు. శుభం.